జంగారెడ్డిగూడెంలో స్నేహ మహిళా అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. న్యూట్రిషన్ లోపం కలిగిన పెద్దలకు, చిన్నలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లు అందజేశారు. సుమారు 25 మందికి అందజేశారు. ఈ సందర్భంగా మహిళలందరూ కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఒకరికొకరు కేక్ పంచుకున్నారు. బెంగళూరుకు చెందిన స్వాతి మహిళా సంఘం ప్రోగ్రామ్ ఆఫీసర్ నవీన్ కుమార్, హెల్ప్ డెస్క్ రాజేశ్వరి, స్నేహ మహిళా అభ్యుదయ సంఘం ప్రెసిడెంట్ బుడత మంగతాయారు, కోశాధికారి పివిఆర్ కుమారి, కార్యదర్శి మంగతాయారు, బీఓపీ సభ్యులు కె చిన్నారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలను సత్కరించారు. మహిళా అభ్యున్నతకు కృషి చేస్తున్న స్నేహ మహిళా అభ్యుదయ సంఘం సేవలను సిటీన్ న్యూస్ తో కొనియాడారు. 2008వ సంవత్సరంలో ఈ సంస్థ ఏర్పడి ఎన్నో బృహత్తర సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అది అందరికీ లేని వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం. న్యూట్రిషన్ ప్రోగ్రామ్, అనాథ పిల్లలకి, మహిళలు ఏ ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళకి సపోర్ట్ గా ఉంటామండి. ఈ స్నేహ మహిళా అభ్యుదయ సంఘం వచ్చి 2008లో స్టార్ట్ అయిందండి. రిజిస్ట్రేషన్ అయ్యింది. 2008 నుంచి కూడా మేము ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నామండి. మహిళల దినోత్సవం సందర్భంగా ఇప్పుడు లేని వాళ్ళకి న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. మా స్నేహ మహిళా అభ్యుదయ సంఘం తరపున మా స్నేహ మహిళా అభ్యుదయ సంఘంలో తరపున సభ్యులందరికీ పేరు పేరున వందనాలు తెలుపుతున్నానండి. అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి పాల్గొని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉందండి. మొట్టమొదటిగా ఇక్కడ విచ్చేసినటువంటి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సిబిఓ రన్ చేస్తున్నటువంటి మహిళలంతా సామాన్యులైతే కాదు. ఇంట్లో ఏదైతే విధంగా మీరు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారో, ఒక మహిళ భార్యగా కావచ్చు, లేదా అక్కగా కావచ్చు, చెల్లిగా కావచ్చు, అన్ని విధాలుగా ఒక మహిళ అనేది పురుషుడికి ప్రతి చోట తోడుగా ఉంటూ నిలుస్తూ వారిని నడుపుతూ ఉంటారు. అయితే ఇంట్లో భార్య స్థానం అనేది చాలా ముఖ్యము. ఆ భార్య ఇంటిని ఏ విధంగా అయితే ఆర్థికంగాను, తర్వాత కుటుంబాన్ని, పిల్లల్ని ఏ విధంగా అయితే డిసిప్లిన్ లో నడుపుతారో, అదే విధంగా ఈ ఆర్గనైజేషన్ ని కూడా నడిపేటటువంటి బాధ్యత మీరు తీసుకుని ఉన్నారు. మీరు ఈ ఆర్గనైజేషన్ ని చాలా చక్కగా నడుపుతూ ఉన్నారు. దీంట్లో భాగంగా మీరు చాలా సేవా భావాలు కలిగి వాళ్ళకి, మహిళలకి ఎవరైతే వాళ్ళకి తోడు లేదో వాళ్ళందరికీ కూడా మీరు ఆదరణ చూపుతూ, అదే విధంగా న్యూట్రిషన్ లోపం ఉన్నటువంటి పిల్లలకు కూడా మీరు న్యూట్రిషన్ అందిస్తూ ప్రతిసారి వాళ్ళకి తోడుగా నిలుస్తున్నారు. సో మీకు అందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.